నిరుద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో డివైఎఫ్ఐ నాయకులు బాలగురవయ్య అధ్యక్షతన బద్వేల్ రూరల్ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మించకుండా శంకుస్థాపనకే పరిమితమైందన్నారు. అలాగే వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేల్ రూరల్ కమిటీని ఇక్కడ ఎన్నిక చేయడం జరిగింది. బద్వేల్ రూరల్ అధ్యక్షులుగా ఓబులిడిని, అదేవిధంగా రూరల్ కార్యదర్శిగా బాలగొరయ్యను ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున విజయవాడలో కార్యక్రమం జరిగిన తర్వాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండగ వెళ్ళిపోయి కూడా దాదాపు 10 రోజులు కావస్తున్నా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూడా విద్యాశాఖ మంత్రి పూర్తి స్థాయిలో విఫలమడని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. టీటీసీ బీఈడీ చేసి ఉద్యోగ అవకాశాలు రాక ఈరోజు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో పరిశ్రమలు లేవు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈరోజు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు రావని చెప్పేసి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం కడప జిల్లాలో కూడా ఎక్కువ మంది కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలా, ఈ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా కడప జిల్లాలో స్థాపించాలని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం. వాటితో పాటు ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను విడుదల చేసి మెగా డిఎస్సిని విడుదల చేసి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం. లేని పక్షంలో డివైఎఫ్ఐ యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిఎస్సి నోటిఫికేషన్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టడానికి కూడా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మెగా డిఎస్సిని విడుదల చేయాలా, దాంతోపాటు వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐగా మేము ఒకటి అడుగుతున్నాం.